నమస్తే అక్క. నమస్తే అక్క, సంక్రాంతి సందర్భంగా ఎల్లమ్మ గేమ్స్ వదలడం జరిగింది. చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరో లెక్క తీయడం అనేది నాట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. సో ఫర్ న్యూ లుక్ అంటే నేను దగ్గరకు వచ్చి చూసేదాకా దేవశ్రీ ప్రసాద్ అనుకోలే, ఏదో ఒక హీరో అనుకున్నా. బట్ ఆ ఫేస్ చూసేసరికి షాక్ అయిన, అరే ఇంత బాగా సెట్ అయింది, మూవీలో ఎందుకు తీయలేడు ఇన్ని ఇయర్స్, అసలు చాలా టైం వేస్ట్ చేసింది అనుకున్నా. యువరాజు ప్రొడక్షన్లో మనం చెప్పని అవసరం లేదు, ఏదైనా హిట్ పట్టుకుంటుంది. అండ్ వేణు, ఎవరు మన జబర్దస్త్ వేణు అన్న బలగంతో పెద్ద హిట్ ఇచ్చిండు. సో ఎల్లమ్మ మూవీతో కూడా ఇంకా హిట్ రావాలని చెప్పేసి నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు దేవశ్రీ ప్రసాద్కి సినిమా ఫీల్డ్ మీద చాలా పట్టు ఉంది. ఇప్పుడు తనే హీరో ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తనే ఉండడం జరిగింది. మ్యూజిక్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది, తమకి ఇచ్చుంటే బాగుండేది అంటున్నాను. మీరేమంటుంది? అలా లేదు, ఎందుకు ఎట్ ఏ టైం మ్యూజిక్ డైరెక్ట్ చేసుకుంటే హిట్ చేంజ్ చేయ ఆయనకు అంత క్యాపబిలిటీ ఉంది కదా. సో ఆయనకు ఎంత క్యాలిబర్ ఉందో, ఎంత ఉందో అందులో పెట్టి చేసిండు. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎట్ ద సేమ్ హీరోగా చేసిండు, సాంగ్స్ తీసిండు. కానీ మూవీ మాత్రం ఇంకా బాగుంటుంది. డైరెక్టర్ వేణు గురించి మాట్లాడతాక తను ఇదే స్టోరీని ఎల్లమ్మ స్టోరీని ఫస్ట్ నాన్న చెప్పిండు, నాన్న రిజెక్ట్ చేసిండు. ఒక నితిన్ చెప్తే నితిన్ రిజెక్ట్ చేసిండు. సో అంతా తిరిగి ఇప్పుడు దేవశ్రీ ప్రసాద్ దగ్గరికి వచ్చింది. ఈ సినిమా ఇది వేణుకు ఛాలెంజ్ అనుకోవచ్చా? యా, ఛాలెంజ్. ఎందుకంటే నితిన్ కానీ నాని కానీ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసారు, మన చిన్న డైరెక్టర్ అన్నా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా స్టోరీ నచ్చలేదు, బ్యాక్ అండ్ వాళ్ళ రీజన్స్, వాళ్ళ స్కెడ్యూల్స్, వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ మూవీ హిట్ అయింది అనుకో, వాళ్ళందరూ చాలా నారాజే. అరే గేమ్ చూసినప్పుడు ఏమనిపించింది అక్క? పసుపు, కారం, వేపాకు అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? కుంకుమ సార్, ఎందుకంటే వేపాకు టెంపుల్ ఓవరాల్గా బ్యాక్ సైడ్ నుంచి దేవశ్రీ ప్రసాద్ చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే మూవీ ఇంట్లోనే ఇంత బాగుంటే మూవీ ఇంకెట్లుంటుంది అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్. తెలుగు ట్రాక్ మూవీ ఇప్పుడు ప్యాన్ మనీగా రాబోతుంది. సక్సెస్ అవుతాం. యా, 100% సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే దేవశ్రీ ప్రసాద్ పెట్టిన ఎఫర్ట్స్కి కంపల్సరీ హిట్ ఉండాలి. ఇంకోటి దీంట్లో కూడా మన తప్పు కనిపిస్తుంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సింబాలిక్గా చూపించిన అనుకోవచ్చా? యా, అలా ఏం లేదు. ఆ డప్పుతో కూడా నువ్వు స్టోరీ ఉండొచ్చు. ఎందుకంటే స్పెషల్గా ఆ డప్పు ఒకటి బ్యాక్ ఇక్కడ ఏం చూపించాలి, ఓన్లీ పసుపు, కుంకుమ, వేపాకు, టెంపుల్, చెట్టు ఇవే కాబట్టి. సో డప్పుది కూడా ఏమన్నా ఉందేమో స్టోరీ అని చెప్పేసి నేను ఇప్పుడు దిల్రాజ్ గారు దీనికి ప్రొడ్యూసర్ ఉండబోతున్నాడు. సో గతంలో చూసుకుంటే గేమ్ చేంజర్ కూడా ప్యాన్ ఇండియా మూవీని, ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీని. మరి మన వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? యా, ఎల్లమ్మ అయితే మూవీ వర్కౌట్ అవుతుంది, హిట్ కొడుతుంది. ఒకటి ఫ్లాప్ అయిందని వరుసగా అన్ని ఫ్లాప్ అవుతాయని చెప్పేసి మనం అనుకోవద్దు కదా, దీని దాంట్లో ఉంటుంది. సో ఈ మూవీ అది ప్యాన్ ఇండియా, ఇది ప్యాన్ ఇండియా కదా, హ్యాండిల్ చేయగలుగుతాడా అని క్వశ్చన్. యా, అఫ్కోర్స్ ఎందుకు చేయలేదు, తనకు అంత ఉంది కదా, హ్యాండిల్ చేసేంత కెపాసిటీ ఉంది కాబట్టి తను అగ్రీ చేసింది. సో ఫైనల్గా ఎల్లమ్మ కూడా చేంజ్ తెలుసుకున్నాను. యా, మా అంటే లైక్ ఎల్లమ్మ అంటే అది దేవుని పేరు కదా. సో ఎల్లమ్మ ఆ దేవత గురించి మూవీ స్టోరీయా లేకపోతే ఏందో తెలియదు. ఒక గ్లిప్ ద్వారా మూవీ అంత ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఏందని తెలుసుకోలేం కదా. మూవీ రిలీజ్ అయినాక చెప్తాను.